సూపర్ స్టార్ రజనీకాంత్ తాజాగా వీడియో సందేశాన్ని విడుదల చేశారు. సముద్ర మార్గంగా ఉగ్ర చొరబాట్లను హెచ్చరిస్తూ చేసిన వీడియో ఆసక్తికరంగానే కాదు, అందరినీ అప్రమత్తం చేసేలా ఉంది. మన దేశ కీర్తిని పాడు చేసేందుకు ఉగ్రవాదులు సముద్ర మార్గంగా చొరబడి దారుణాలకు తెగబడతారని పేర్కొన్నారు. దీనికి ఉదాహరణగా ముంబై తీరాన్ని ఆసరా చేసుకుని 26/11న జరిగిన ఉగ్ర దాడిని ఆయన ప్రస్తావించారు. ఈ దారుణ ఉగ్రదాడిలో 175 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారని, సముద్ర తీర ప్రాంతాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానం కలిగితే ఆ సమాచారాన్ని సమీపంలోని పోలీస్ స్టేషన్లకు ఇవ్వాలన్నారు. ఉన్నట్లుండి ఈ అవగాహన కార్యక్రమం దేనికి, ప్రజల్ని అలర్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందన్న సందేహం రావచ్చు. అదేంటంటే, పలు అంశాలపై ప్రజల్లో అవగాహన తీసుకొచ్చేందుకు వీలుగా 100 మందితో కూడిన సిఐఎన్ఎఫ్ జవాన్లు పశ్చిమ బెంగాల్ నుంచి కన్యాకుమారి వరకు అవగాహన కల్పిస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా వారు 7,000 కిలోమీటర్లు సైకిల్ ప్రచార యాత్రను చేపట్టారు. ఇందులో భాగంగా తమిళనాడులోని తీర ప్రాంతాలకు వచ్చే ఈ టీంకు స్వాగతం పలికి, కుదిరితే వారితో కొంచెం దూరం వెళ్లాలన్న సూచన చేశారు. వారిని ఉత్సాహపరచాలంటూ తమిళులను ఉద్దేశించి చేసిన ఈ వీడియో ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. రజనీ ప్రకటన ఎంత పనిచేస్తుందో చూడాలి మరి.